ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనేటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించుదని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఈ మాట వినగానే కంగారు పడుతున్నారు కదూ. ఏటయ్యా, ఈ ఉదయకాలమే పరీక్షలు, శ్రమలు, నానా విధమైన శోధనలు అంటున్నారేంటి? ఏవండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గద్దించేవాడే ప్రేమిస్తాడు. ఏవండి, శిక్షించేవాడే నిన్ను సరిచేసి ఆశీర్వాదానికి వారసుడిగా నిలబెడతాడు. నిన్ను ఏమి అనకుండా లాలన చేస్తూ, మీ కుటుంబాన్ని పొగుడుతూ నిన్ను గనపరుస్తున్న వ్యక్తులను ఎప్పుడూ నమ్మకండి. ఖచ్చితంగా మీరు కాలు జారే స్థితిలో ఉన్నారని వాక్యం చెప్తుంది. దైవజనమా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మీకు వివరిస్తాను, వినండి. మీరు విశ్వాసం కలిగి బ్రతుకుతున్నారు. దేవుని దగ్గరికి వచ్చిన వాడికి ఒక విశ్వాసం, పిచ్చి విశ్వాసం ఉంటుంది. ఈ విశ్వాసానికి ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడు. పరీక్ష ఎందుకు పెడతాడంటే నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రమోషన్ ఇవ్వడానికి. దేవుడు అబ్రహాముకి ఎందుకు పరీక్ష? ఆకాశ నక్షత్రం వలె సంతానాన్ని వర్ధిల్లింప చేయాలని దేవుడు పరీక్ష. ఆ పరీక్షలో నిలిచాడా లేదా? ఈ రోజున నిన్ను, నీ విశ్వాసానికి పరీక్ష. ఆ పరీక్ష ఏం జరుగుతుందండి? ఆ పరీక్ష నీకు ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పు. పరీక్ష వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు, ఏమండి, బంధువులతో గొడవలు అయినప్పుడు, అత్తామామలతో గొడవలు అయినప్పుడు, అత్తా కోడళ్ళకి గొడవలు అవుతున్నప్పుడు, ఆస్తుల దగ్గర అన్నదమ్ములకి గొడవలు అవుతున్నప్పుడు, కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ శ్రమలలో, ఏమండి, ఈ పరీక్షలో నువ్వు ఓర్చుకోవాలి. నేను మా సంఘానికి అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, కోడిగుడ్డంట ఓర్చుకుంటే సట్టెడు కూర అవుతుందంటండి. ఆ ఓర్పు అనేది లేకపోతే నష్టపోతావు. కోడిగుట్టి టకాలను పగలగొడితే ఒక ఆమ్లెట్టే. 3 నెలలు గనక దాన్ని పెంచావా ఇంత కోడవుతుంది. నువ్వు తినగా, నీ భార్య తినగా, నీ పిల్లలు తినగా, ఇంకా పక్కింటోళ్ళు కూర వేయచ్చు. ఓర్చుకుంటే, సహించుకుంటే నిన్ను దేవుడు ఉన్నత శిఖరాల్లో నిలుపుతాడు. ఒక పరీక్ష బయలుదేరింది యోబు గారికి. ఎలాంటి పరీక్ష? ఈ భూప్రపంచంలో ఎవరికి రాలేదు ఆ పరీక్ష. అబ్రహాముది ఒక కుమారుడు పరీక్షే. అందుకే నేను యోబుది చెప్తున్నాను. యోబు మంది ఒక్క నిమిషం లోపే 10 మంది పిల్లలు చనిపోయారు. పరీక్షించాడు. ఏబేం తప్పు చేయలేదు. ఒక్క నిమిషం లోపే ఏవండి 4000 ఒంటెలు, ఎడ్లు, పనివారు సమస్తాన్ని కోల్పోయి దిక్కు తోచని పరిస్థితుల్లో బూడిద నెత్తును పోసుకొని వస్త్రాలు చెప్పి, ఓ మై గాడ్, నా దేవా, ఏంటి పరిస్థితి అని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. విశ్వాసంతో ఎదురు చూశాడు, ఓర్చుకున్నాడే తప్ప ఎవరి దేవుణ్ణి దూషించలేదు. భార్య అన్న దేవుణ్ణి దూషించు అంటుంది, కానీ తప్పమ్మా అంటున్నాడండి. బా, ఏవయ్యా, నువ్వు గనక ఇప్పుడు కనబడితే పరలోకంలో మొదట నీ కాలు గడిగి నీ కాలు నా తల మీద పెట్టుకోవాలనిపిస్తుంది. ఈ రోజున అంత ఓర్పు ఉంది ఎవరికైనా? చాలా మంది కుటుంబాలు కట్టబడుతున్నాయి అంటే కుటుంబంలో భార్య ఎప్పుడు ఓర్చుకొని ఉండాలి. కొన్ని కుటుంబాల్లో భర్తలు ఓర్చుకుంటారు, కొన్ని కుటుంబాల్లో భార్య ఓర్పు కలిగి ఉంటుంది. ఇద్దరు ఫైర్ బ్యాండ్లు అయితే ఇక రోడ్డు మీద ఉంటాయి గిన్నెలు. ఒకళ్ళు ఓర్చుకునే వాళ్ళు ఉండాలి, ఒకళ్ళు కోపం వచ్చినప్పుడు మరొకరు సహించుకునే వారిగా ఉండాలి. అలాగ ఉంటేనే కుటుంబాలు దీవించబడతాయి. ఈ యోబు పరిస్థితి చూడండి. ఈ పరీక్షలో అన్ని పోయి రోడ్డు మీదకి వచ్చాడు. నా దేవుడు సజీవుడు అంటాడు. ఆయన నేను కనులారా చూస్తానంటాడు. నా దేవుడు నన్ను సిగ్గుపరచడు అంటాడు. ఆయన అచంచలమైన విశ్వాసాన్ని చూసిన దేవుడు 2 మేలును కలగ చేశాడు. వాక్యం వింటున్న నీ జీవితంలో నీకెదురవుతున్న పరీక్షలన్నిటిలో ఓర్చుకొని ప్రభు కొరకు నిరీక్షణతో కనిపెట్టు. 2 పాళ్ళు దీవెన మీ కుటుంబాల మీద నిలిచి ఉండును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడు అని, అయ్యా, నువ్వు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నిలబడితే ఏ బయలాగా దీవిస్తానని ఈ వాక్యం వింటున్న నన్ను, మమ్మల్ని, మా అందరినీ పరీక్షల్లో స్థిరముగా నిలిచి మేలులు పొందుకునే భాగ్యం దయచేయండి.
యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.